హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. ఇప్పటికే అందరూ తమిళ చూసే ఉంటారు. సో మీకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈరోజు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామని. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరూ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వ్యక్తిని ఈ మధ్య సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ఎక్కువగా చూసుంటారు. దీనికి ప్రభాస్ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో ఈయన్ని విలన్గా సెలెక్ట్ చేశారు అని వస్తున్న రూమర్స్ ఒక రీజన్ అయితే, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిన ఈ రీల్ ఒక కారణం. సో నేను కూడా ఈ రీల్ చూసే ఈయన మూవీస్ చూడడం స్టార్ట్ చేశా. మూవీస్ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాడాంగ్ సియోగ్ గారి స్క్రీన్ ప్రజెన్స్కి అండ్ స్వాగ్కి ఫిదా అయిపోయా. ఓన్లీ యాక్షన్ మూవీస్ వరకే కవర్ చేశా. ఆ కవర్ చేసిన మూవీస్లో నుంచే మీకు కొన్ని రికమెండ్ చేద్దామని వీడియో చేస్తున్నా. సో లేట్ చేయకుండా మాడాంగ్ సియోగ్ గారి టాప్ 5 బెస్ట్ యాక్షన్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ 2023లో రిలీజ్ అయిన ద రౌండ్ అప్ నో వే అవుట్. ఈ మూవీ స్టోరీ లైన్ని సింపుల్గా చెప్పాలంటే, పోలీస్గా ఉంటూనే డ్రగ్ డీలర్గా పెద్ద డీల్ సెట్ చేసుకున్న ఒక విలన్ని హీరో ఎలా పట్టుకున్నాడు అనే దానిపై ఉంటుంది. మూవీ రన్ టైం చాలా తక్కువగా ఉంటుంది, జస్ట్ 1 hour 45 minutes అంతే. మంచి యాక్షన్ సీక్వెన్సెస్తో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ 2018లో రిలీజ్ అయిన అన్స్టాపబుల్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి అరౌండ్ 1 hour 56 minutes ఏమో ఉంటుంది, చాలా తక్కువే. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేసరికి హీరో వైఫ్ని కిడ్నాప్ చేసిన విలన్ని హీరో ఎలా పట్టుకున్నాడు అనే దానిపై ఉంటుంది. తన వైఫ్ను వెతుక్కుంటూ హీరో చేసే ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే తోపుంటాయి మూవీలో. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ 2017లో రిలీజ్ అయిన ద అవుట్లాస్. ఈ మూవీలో అండ్ నెక్స్ట్ చెప్పబోయే మూవీస్లో ఓన్లీ హీరోనే కాదు, హీరోకి తగ్గట్టు విలన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ వీళ్ళ మధ్యలో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సూపర్గా ఉంటాయి. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, హీరో డ్రింక్ చేస్తున్న హోటల్లో హీరో రూమ్ పక్కనే విలన్ అండ్ విలన్ మనుషులు ఒక క్రైమ్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వాళ్ళని పట్టుకోవడానికి హీరో ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళాడు, ఎలా పట్టుకున్నాడు అండ్ పట్టుకునే టైంలో స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అయ్యింది అనేది మూవీలో చూడొచ్చు. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి అరౌండ్ 2 hours వరకు ఉంటుంది, చూసేయండి. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ 2022లో రిలీజ్ అయిన ద రౌండ్ అప్. నేను ఇప్పటి వరకు రికమెండ్ చేసిన 4 మూవీస్లో ద అవుట్లాస్, ద రౌండ్ అప్ నో వే అవుట్, ఈ 3 మూవీస్ ఒక సిరీస్ లాంటివి. సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ విలన్స్ చేంజ్ అవుతూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మన తెలుగులో సూర్య గారి సింగం సిరీస్ లాగా. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసరికి హీరో అండ్ తన కెప్టెన్ ఒక కేసు పని మీద వియత్నాం వెళ్తారు. అలా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మెయిన్ విలన్ దాకా ఎలా వెళ్లారు అనే దానిపై ఉంటుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 46 minutes ఉంటుంది, చూసేయండి. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ 2019లో రిలీజ్ అయిన ద గ్యాంగ్స్టర్, ద కాప్, ద డెవిల్. ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా ఫేమస్ అయిన రీల్ ఈ మూవీలోదే. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి అరౌండ్ 1 hour 50 minutes వరకు ఉంటుంది. ఈ మూవీలో మాడాంగ్ సియోగ్ గారి స్క్రీన్ ప్రజెన్స్కి మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది. మూవీ స్టోరీ లైన్ని సింపుల్గా చెప్పాలంటే, సిటీలో ఒక యూనిక్ వేలో అన్నోన్ పర్సన్స్ని చంపేస్తున్న ఒక సైకో కిల్లర్ని ఒక గ్యాంగ్స్టర్ అండ్ ఒక పోలీస్ కలిసి ఎలా పట్టుకుంటారు అనే దానిపై ఉంటుంది. అసలు మెయిన్ స్టోరీ సైకో కిల్లర్ గ్యాంగ్స్టర్ అయిన మాడాంగ్ సియోగ్ గారిని అటాక్ చేసిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. మూవీలోని ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్, యాక్షన్ సీక్వెన్సెస్ మూవీని ఒక లెవెల్కి తీసుకెళ్తాయి. ఈ మూవీని అయితే మిస్ చేయకండి, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చూసేయండి. సో దీస్ ఆర్ ద టాప్ 5 బెస్ట్ యాక్షన్ మూవీస్ ఆఫ్ మాడాంగ్ సియోగ్. హోప్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ వీడియో. మీలో ఎవరైనా ఈ మూవీస్ ఇంతకు ముందే చూసుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.